అక్క సక్సెసా? నీ ఐడియా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎంత డాన్స్ చేసినా ఏమీ జరిగేటట్టు లేదక్క. అతనేమి డెడ్ కాదు. నువ్వు ఫస్ట్ నైట్ రూమ్ కి వెళ్లే ముందు 8 గంటలకి లోపలికెళ్ళి తను ఏమేం చేశాడో తెలుసా? అంత కసిగా ఉన్నవాడు ఇంకా ఏమి చేయకుండా ఉన్నాడంటే సంథింగ్ రాంగ్. అవును, నువ్వు తీసుకెళ్లిన పాలు తను తాగాడా లేదా? అక్క ఒక నిమిషం లైన్లో ఉండు, చూసి చెప్తాను. అక్క తాగుతున్నాడక్క. ఇప్పుడు ఏం జరుగుతుంది? గుర్రం సకిలిస్తుంది. అయ్యయ్యో, అవునా? అప్పుడు నేనేం చెయ్యాలక్క? గుర్రం మీదకి ఎక్కి సవారీ చేయటమే. అయ్యో అమ్మా, టైం కానీ టైంలో వీడొకడు. కావట్లేదే. అమ్మా, అరే పైపోరా. ఈ రాత్రి నీ భార్య మీద చిట్టుకిరి వేలు కూడా పడకూడదు. ఈ రోజు నీకు శోభనం జరిగే తీరాలి. తెల్లవారేలోగా నీకు నాకు శోభనం జరిగే తీరుతుందిరా. ఇప్పటిదాకా వట్టి శాంతినే కదా చూసా, ఇకపై విజయశాంతిని చూస్తావురా. ఇక్కడే చెప్పారా, రండిరా. వస్తున్నామన్నా. ఏంటి జోకర్లు వస్తూనే ఉన్నాయి? ఎక్కడ వాళ్ళు? లోపలే ఉన్నారన్నా. దాసు అలాగే వెనక్కెళ్ళండి. పడిపోద్దు అలాగే కూర్చోండి. ఎక్కడ కాదు అక్కడ కూర్చోండి, ఎదురుగా కూర్చోవద్దాం. సరేనా? భలే దొరికిపోయారా. ఏంటి 3 ముక్కలా? లేదన్నా, రమ్మి. ఆ సినిమా నీకు నచ్చదా? కితకితలా. ఫోన్ లో సైన్స్ లో మాట్లాడావు. సైన్సా? సైన్స్ కాదన్నా, చైనీస్ భాష. బాగా ఆలోచించదా? నువ్వే భాషలో మాట్లాడినా నన్ను మోసం చేయలేవు. ఐ వాంట్ మై మనీ నౌ. అర్థం కాలేదన్నా. నా డబ్బు ఎక్కడ్రా? అన్నా, ఒక పెద్ద డీలింగ్ పోతోందన్నా. రేపు ఉదయం మా బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్లు వచ్చేస్తాయి. మొత్తం 6 కోట్ల రూపాయలు. నీకు ఇవ్వాల్సింది పెద్ద విషయం కాదన్నా, ఇచ్చేస్తాను. ఇలాంటి నాటకాలు ఆడద్దాం. నా డబ్బు నాకు కావాలి. అన్నా, ఇంతకు ముందులాగా రియల్ ఎస్టేట్ లేదన్నా, బాగా డౌన్ అయింది. నేను ఇచ్చేస్తానంటున్నా కదా. అవునన్నా, అంతేకాకుండా మీరు సినిమాలో విలన్ లాగా ఇలా కూర్చోబెట్టి మాట్లాడడం ఏం బాలేదు. నా గురించి తెలుసు కదా? తెలుసు కదన్నా. ఏం తెలుసు? పెళ్ళ ఉంటేనే వడ్డీకి డబ్బులు ఇస్తావు. ఆ పెళ్ళాలు ఫోటోలు పెట్టే కదా అగ్రిమెంట్ లో సైన్ చేశారు. డబ్బు తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదరా. అదేనా, రేపు ఉదయానికల్లా నీకు ఇచ్చేస్తామన్నా. చూసారా, వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏది నిజం లేదు. వీళ్ళు సైన్ చేశారు కదా, ఆ కాగితాలు తీసుకురా. ఓ, చేతిలోనే ఉన్నాయా? అన్నా, చూపించకన్నా భయంగా. ఈ పత్రాల్లో వాళ్ళ పెళ్ళాల ఫోటోలు ఉన్నాయి. వాళ్ళని లేపుకురండి. 5 నిమిషాలు తీసుకొస్తానా? 50 సంవత్సరాలనే తీసుకురాలేడు. ఏం లేదన్నా, వచ్చే వరకు రమ్మి ఆడదామన్నా. ఏంటి వీడు ఊపిరి పీల్చకుండా చూస్తున్నాడు? వీళ్ళంతా వీళ్ళ పెళ్ళాలా? చూస్తుంటే అందాలు అదిరిపోతున్నాయే. ఎవర్రా వీళ్ళంతా? కత్రినా కైఫ్, దీపికా పడుకునే, సనీ లియో.
వీళ్ళెవరో తెలియకుండానే వడ్డీకి డబ్బులు ఇచ్చావా? రైట్. దానికి దీనికి ఏంట్రా సంబంధం ఉంది. ఎవర్రా వీళ్ళు? వీళ్ళంతా హిందీ సినిమా హీరోయిన్లన్నా. హిందీ సినిమా హీరోయిన్లన్నా. హలో హలో, మీ ప్రాబ్లమ్స్ తర్వాత ముందు మా మ్యాటర్ క్లియర్ చేయండి. మీ మ్యాటరే కదా, ఫినిష్ చేస్తారా? చూడరా, అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టినప్పుడే నేను ఇచ్చిన అప్పు తిరిగి వస్తుందని ఇచ్చానురా. ఈ హీరోయిన్ల ఫోటోలు మీ పెళ్ళాల ఫోటోలు అని చెప్పిచ్చినా సరే నేను బాధపడలేదురా. మీ పెళ్ళాల్ని ఎత్తుకురమ్మని వాడితో చెప్పినప్పుడు మీరు రమ్మి ఆడదా ఉన్నారు కదా, అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. మా పెళ్ళాలనుకుని ముగ్గురిని తీసుకొస్తాను అనుకున్నాం, వాళ్ళని పెళ్లి చేసుకొని జాలీగా ఉందాం అనుకున్నాం. అందులో ఏం తప్పు? ఏంటదే? ఏంటది? రియల్ ఎస్టేట్ డౌన్ గా ఉంది, ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. నిన్ను డబ్బులు అడిగితే పెళ్ళ ఉంటేనే గానీ డబ్బులు ఇవ్వనంటున్నావు. అందుకే ఈ డ్రామాలు ఆడాము. పోండనా, మీ మీద పిచ్చ కోపం వస్తుంది. ఇదే ఫిగర్స్ కాకపోయినా ఇలాంటి ముగ్గురు తీసుకొస్తారు, వాళ్ళని పెళ్లి చేసుకుని జాలీగా ఉందాం అనుకుంటే నా ఆశలు నిరాశ చేశారు. నేనేమన్నా ఫైనాన్సర్ రా లేదా మ్యాటర్ బ్రోకర్ నా? మిమ్మల్ని ఫోన్ తీరా తీరా తీరా, లౌడ్ స్పీకర్ లో పెట్రా పెట్రా పెట్రా. హలో, చెప్పు లింగు. ఆ కోయిల స్వామి ఇచ్చిన మ్యాటర్ ని తీసుకెళ్లి లోపలేసా. అది రాత్రి దాని ప్రభావం చూపిస్తుంది. నువ్వు రేపు ఉదయం 30 కోట్ల రూపాయల డబ్బుని నా చేతిలో పెడుతున్నావు. నీ కమిషన్ 3 కోట్లని నీ చేతిలో పెడతాను. అటువైపు 3 కోట్ల రూపాయల కమిషన్ మాట్లాడుకునే ఉంటావు. కరెక్టేనా? అందువల్ల డబ్బు వాళ్ళని రెడీ చేసి ఉంచుకోమను. నీ చేతిలో 300 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ వచ్చిన తరువాత ఆ చేతిలో నా కమిషన్ మూటగా రావాలి. అలాగేనా? అలాగేనా? ఏంటి వీళ్ళు కోట్ల గురించి మాట్లాడుకుంటున్నారు? నిజమేనా? అనవసరంగా తిట్టేశానే. ఎలాగోలా వీళ్ళ లైన్లో పెట్టి ఏంట్రా 300 కోట్లు 30 కోట్లు కమిషన్ అంటున్నాడు? కాస్త అదేంటో వివరంగా చెప్పరా. అదేం లేదన్నా, ఒకసారి అటు చూడు. ఇంతే అన్నా. రే రే రే, వీళ్ళ ముగ్గురికి బిర్యానీని తీసుకొచ్చి నా కారులో ఫారెన్ సరుకు ఉంది, అది కూడా తీసుకురా. మీరు తాగే ఫారెన్ సరుకు ఈ మొహాలకి ఎందుకన్నా? విదేశీ సరుకు మేము తాగుతానంటే బాటిల్ వద్దంటున్నాయంటే మూసుకొని పోరా. ఏంటన్నా ఇది? అలవాటు కొద్ది అలా చెప్పాడు. నువ్వు వెళ్ళరా. ఆ తమ్ముడు ఒక నిమిషం. బిర్యానీలో కోడి నాటుకోడి అయి ఉండాలి. ఇంకా ఎగ్ ఫ్రై 3, పిట్ట ఫ్రై 3, ఫిష్ ఫ్రై మాత్రం 2 తీసుకొచ్చాలి. తమ్ముడు, ఫిష్ ఫ్రై 2 ఎందుకు చెప్పు, అది కూడా 3 చెప్పు. చెప్పింది 6 కోట్లు మొత్తం పోతాయి. వెళ్ళి త్వరగా తీసుకురారా. అన్నా నాటుకోడు అన్నారే గాని ఏ నాటుకోడో చెప్పలేదన్నా. నీ దేశీమా? కోనసీమన్నా. కోనసీమ కోడే తీసుకురాపో. వెళ్ళి రావడానికి చాలా రోజులు పడుతుంది. పర్వాలేదన్నా. దాస్ ఇదంతా వెళ్ళి ఏదో ఒకటి త్వరగా తీసుకురారా. వెళ్ళావు. ఒక్క ఛానల్ కూడా రావట్లేదే. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనే అయ్యి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు దాన్నే కెలుకుతూ ఉండండి. నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోనా? మంచి విషయమేగా. అయ్యో దుర్మార్గురాల, ఏంటో చిన్నపిల్లల నిద్ర వస్తుందంటావు? ఇంకేం చేయమంటారు? ఏదైనా గేమ్ ఆడుకోవచ్చుగా. అయ్యో లీడ్ ఇచ్చేసానే, ఇప్పుడు ఏం చేయబోతుందో. ఏం గేమ్ ఆడదామండి? నువ్వే చెప్పు. దగ్గరికి రావద్దు. 1 సెకండ్. ఏంటిది? ఇది 5 రూపాయల కాయిన్. దీన్ని మీ ఒంట్లో ఎక్కడైనా దాచుకోవాలి. నేను చేతులు వెనకాలే ఉంచుకుని నోటితో తీస్తాను, మీరు చేతులు కట్టుకోవాలి. అలాగే నేను కూడా ఒంట్లో ఎక్కడైనా దాచుకుంటాను, మీరు చేతులు వెనకాల ఉంచుకుని నోటితో తీయాలి. అదే గేమ్. ఈ గేమ్ కి పేరేంటి తల్లి? నోటిలో కాయిన్. అసలు ఈ గేమ్ కనిపెట్టినోడెవర్రా? ఎందుకనో ఈ గేమ్ నువ్వే ఇన్స్టెంట్ గా కనిపెట్టావని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు గేమ్ ఆడతారా లేకపోతే నేను నిద్రపోనా? బ్లాక్ మెయిల్. స్టార్ట్ మ్యూజిక్. ఏం జరిగిన కథలకు రారే. ఏంటి నోరెక్కడ పడుతున్నావు? కాయిన్ ఎక్కడ ఉంది? నేనేం చేస్తే మీకెందుకు? చేతులు పైకెత్తండి. ఇది వదిలిపెట్టేలా లేదు. తాతయ్య, నైస్ గేమ్ యా. అయ్యో హలో, తీసేసాను. తీసేసావా? అప్పుడే తీసేసావా? ఓయ్, 15 నిమిషాలు కష్టపడి తీసాను, అప్పుడే తీసేసావా అని అడుగుతారేంటి? 15 నిమిషాలా? సరే సరే, నువ్వు దాచిపెట్టు, నేను తీస్తానులే.
ఏంటో పాకెట్లో ఏమంటే అక్కడేసావు. ఓయ్ జాకెట్ కేదయ్యా పాకెట్? నీకు అసలు ఆటమే రాదు. అది బానే ఆడతాను కానీ ఈ రోజే ఎవరితో? నేను అల్లు ఫ్యాన్, ముట్టుకోకుండా చేస్తాను. ఏం చేస్తున్నావయ్యా? వెయిట్ అండ్ సీ. ఓకే. అంటావా పాప, ఉప్పు అంటావా పాప, ఈ రోజు నిన్ను గెలవకుండా వదలను. గేమ్లో నేను విన్ను, నిద్రపోకూడదు. గేమ్లో విన్ అయితే ఏమైనా ఇస్తారా? ఉమ్మా ఇస్తాం. నోరు తుడుచుకో. తమిళ్ పొద్దున్నే 6 కోట్లు రాబోతున్నాయి. దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొంతమంది చిల్లరగాడి దగ్గర డబ్బు తీసుకున్నా వాళ్ళ మహాను కొట్టేస్తాను. ఏంటి తమ్ముడు నన్ను చిల్లరోడు అంటావు? నేను ఇలా అంటానా? మీరు నిజన్నా తీసుకున్న అప్పులన్నీ తీర్చేసి మిగిలిన డబ్బుతో ఫుల్లుగా లైఫ్ లాంగ్ తాగుతూనే ఉంటాం. తమ్ముడు ఏంటి? డబ్బు ఖర్చు పెట్టకూడదు, అన్నకిచ్చి పెంచుకోవాలి. ఎలాగా? అదేంటంటే మీ 6 కోట్లు నాకు ఇచ్చారనుకోండి, 2 రూపాయల వడ్డీ నేను మీకు ఇస్తాను. నేను బయట 5 రూపాయలకి ఇస్తాను. మీకు లాభంగానే ఉంటుంది, నాకు లాభంగానే ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నా? సరే ఈ డీల్ ఎలా ఉంటుందో చెప్పు. డైలీ ఫుల్ గా సరుకు, 3 పూట్ల బిర్యానీ. మీ పొట్ట నిండుతుంది, ఆదాయం కూడా వస్తుంది. సరే మీకు అర్థం కావాలంటే మీరు బిర్యానీ మైకల్లో ఉన్నారు, ఈ దమ్ము కొడుతూ ఆలోచించండి. సరే నోట్లో పెట్టు. చెయ్యి తడిగా ఉందయ్యా. సరే ఇదిగో నీకు అయిపోవాల్సిందే. ఇదిగో టైం అంతే. ఇవ్వరా చేస్తుంటే సగం పొలం ఉంది, మిగతాది ఎక్కడరా? తోలు తీసేస్తాను, నాకు దీంతోనే అంటిస్తాను. రెడీ? అగ్గిపెట్టి ఖాళీ అయితే కొట్టుకెళ్ళడానికి 4 కిలోమీటర్లు, జాగ్రత్త. ఫ్యాన్ ఆఫ్ లోనే ఉందిగా, వెలిగిస్తాను. ఎలా వెలిగిందో చూడండి. ఏంటి లోపల చీకటిగా ఉంది? ఏంటి ఆరిపోయిందా? అవును ఆరిపోయింది. నేను ముందే చెప్పాను కదా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. నేను వెళ్ళను. ఎలాగైనా వెళ్ళి తీసుకురా. అగ్గి పెట్టే తెప్పించలేకపోతున్నావు, నిన్ను నమ్మి 6 కోట్లు ఎలా ఇవ్వాలి? 6 కోట్లకి పెట్టికి ఏంటి? లైటర్ ఉందా? అదంతా వదిలేదు. ఇలా రా, మాకు పెళ్ళి అవ్వలేదు, లేని